ఒక వ్యక్తి తన ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చేసిన ఒక దొంగతనం వల్ల భారతదేశపు తలరాత మారిపోయింది. కొన్ని కోట్ల రూపాయల ఆదాయం దేశానికి పెరగడంతో పాటు కొన్ని లక్షల మందికి ఉపాధి కలిగింది. చరిత్ర ప్రకారం 850 సంవత్సరంలో హల్దీ అనే మేకల కాపరి తన మేకలు కొన్ని రెడ్ బెర్రీస్ తినడం వల్ల ఎనర్జీగా ఉన్నాయని గమనించి వాటిని కాఫీ మొక్కలుగా గుర్తించాడు. కొన్ని రోజులకి ఆ మొక్కలు ఇథియోపియా దేశం నుంచి అరబ్ కంట్రీస్ వరకు చేరుకున్నాయి. 11వ శతాబ్దంలో మక్కాలోని ముస్లిం రాజైన షేక్ అబ్దుల్ హసాన్ కొన్ని కాఫీ గింజలను కాల్చి వాటిని పొడి చేసి పవిత్రమైన బావి నీటితో ఆ పొడిని కలిపి కాఫీని తయారు చేశాడు. అక్కడ ప్రాంతంలోని రోగాలతో బాధపడే వారికి ఆ కాఫీ ఇవ్వడంతో వారి రోగాలు నయమవుతున్నాయని అక్కడ ప్రజలు నమ్మడం మొదలుపెట్టారు. దీనితో 15వ శతాబ్దంలో అక్కడి ప్రజలు కాఫీని అధిక మొత్తంలో సాగు చేసేవారు. అరబ్ కాఫీకి విశేషమైన ప్రజాదరణ రావడంతో అక్కడి గవర్నమెంట్ కాల్చిన కాఫీ గింజల్ని మాత్రమే విదేశాలకు ఎగుమతి చేసేది. మక్కా వచ్చిన చాలామంది భక్తులు అక్కడ కాఫీ గింజల్ని కానీ మొక్కల్ని కానీ తీసుకువెళ్ళడాన్ని నిషేధించింది. ఎవరైనా ఒకవేళ అక్రమంగా తీసుకువెళ్ళడానికి ప్రయత్నిస్తే వారికి మరణశిక్ష విధించేది. 1670 సంవత్సరంలో మక్కాకి వెళ్ళిన బాబా బూడాన్ అనే భారతీయుడు అక్కడ ప్రజలు కాఫీని తాగి ఎనర్జీగా ఉండడాన్ని గమనించి ఎలాగైనా కాఫీ గింజల్ని ఇండియాకు తీసుకురావాలని నిర్ణయించుకున్నాడు. అతను 7 కాఫీ గింజల్ని ఎవరికీ కనబడకుండా తన గడ్డంలో దాచుకుని అక్కడ సెక్యూరిటీని తప్పించుకుంటూ మోచాపోటు ద్వారా భారతదేశానికి తిరిగి వచ్చాడు. బాబా బూడాన్ ఆ 7 కాఫీ గింజల్ని కర్ణాటకలోని చంద్రగిరి కొండల్లో నాటారు. అప్పటి నుంచి భారతదేశంలో కాఫీ సాగు మొదలైంది. బాబా బూడాన్ గింజల్ని నాటిన చంద్రగిరి కొండలకి బూడాన్గిరిగా పేరు మార్చారు. అంతేకాకుండా ఈ కాఫీ గింజల్ని స్వతంత్రం ముందు మన ఇండియాకి వచ్చిన డచ్ దేశం వారు ఇండోనేషియా దేశానికి పంపగా ఇండోనేషియన్ గవర్నమెంట్ ఫ్రాన్స్ దేశానికి కాఫీ మొక్కలను గిఫ్ట్గా ఇవ్వడం జరిగింది. ఇలా బాబా బూడాన్ దొంగతనంగా తెచ్చిన అరబ్ కాఫీ గింజల వల్ల ఇండియా, డచ్, ఇండోనేషియా, ఫ్రాన్స్, కరేబియన్ ఐలాండ్స్, నార్త్ అండ్ సౌత్ అమెరికా వరకు కాఫీ మొక్కలు చేరుకున్నాయి. ఇప్పుడు ప్రపంచంలో కాఫీ ఉత్పత్తిలో ఇండియా 7వ స్థానంలో ఉంది. కొన్ని రిపోర్ట్స్ భారతదేశంలో పండించే కాఫీ గింజలు మొత్తం 75% కర్ణాటక రాష్ట్రం నుండే వస్తున్నాయని తెలిపాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. మీరు చేసే ప్రతి లైక్ కూడా మా వీడియోని మరింత ముందు వరకు తీసుకువెళ్తుంది. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.